రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఈటీవీ సగర్వ సమర్పణ ఎక్సో డిష్ షైన్ పాడుతా తీయగా కార్యక్రమంలో ఈ చిరంజీవులతోటి కొత్త ధారావాహికం ప్రారంభించిన తర్వాత నడుపుకుంటున్న రెండవ క్వార్టర్ ఫైనల్స్ రెండవ భాగం. ఈ భాగానికి కూడా పోయినసారి మీకు మనవి చేసుకున్నట్లుగానే చిరంజీవి శ్రీలేఖ ప్రముఖ గాయని సంగీత దర్శకురాలు ముఖ్య అతిథిగా వచ్చేశారు. వారికి కూడా మన ఆహ్వానాన్ని తెలియజేస్తాం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇది నిష్క్రమణ పర్వం. ఈ సంచికలో పోయిన సంచికలో వీళ్ళు పాడగా వచ్చిన మార్కులు సరాసరి తీసి అందులో అతి తక్కువ మార్క్స్ వచ్చిన ఒక్కరు మాత్రం నిష్క్రమించడం జరుగుతుంది. సో ఈ సంచికను ప్రత్యక్షంగా చూడడానికి మా సెట్స్కి విచ్చేసి ఓపికగా కూర్చున్న మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజానీకానికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. ఈ సంచికలో ఇటీవల విడుదలైనటువంటి కొత్త సినిమాలోని పాటలన్నిటితోటి కార్యక్రమాన్ని చేస్తున్నారు చిరంజీవులందరూ కలిసి. ముందుగా మొట్టమొదటి అభ్యర్థిని ఆహ్వానిద్దాం మన హర్షధ్వానాలతోటి. సాయి రమ్య ఎంపిక చేసుకున్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి అనంత్ శ్రీరామ్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, శ్రేయా ఘోషాల్ గానం. చలి చలిగా అల్లింది అన్న పల్లవితో సాగే గీతం. మీ అందరి ప్రోత్సాహపూర్వక హర్షధ్వానాలు. చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో కిచి 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 కిచిపోతున్నాయే. చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు ఊహలు. నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు. చలిగా అల్లింది, గిలిగిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. కోపాన్ని ఎందరి ముందు అయినా వెదురి లేకుండా తెలిపే నేను. నీపై ఇష్టాన్ని నేరుగా నీకైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను. నాకు నేనే దూరం అవుతున్నా, నీ అల్లరులన్నీ గుర్తొస్తుంటే నన్ను నేనే చేరాలనుకున్నా. నా చింతకి నీ అడుగులు పడుతూ ఉంటే నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు ఊహలు. నువ్వు నా ఊపిరైనట్టు, నా
అమల్రాజ్ సోలో వయలిన్. ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాడు ఈ అమల్రాజ్ అనే కుర్రాడు మాకు తెలియదు అసలు. యాక్చువల్గా అతను రికార్డింగ్ థియేటర్కి వచ్చాడంటే ఓ బండి, అతని వెనకాతలు ఓ ట్రక్కు, ఆ రూమ్ నిండా అతను వాయించే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తగిలించి పెడతాడనమాట. మ్యూజిక్ డైరెక్టర్ ఏది అడిగితే అది వాయిస్తాడు అతను. సో అసలు బేసిక్గా అతను గిటారిస్ట్గా మొదలెట్టి తర్వాత సోలో వయలినిస్ట్ అయి తర్వాత స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్లు ఎన్ని రకాలు ఉన్నాయో ప్రపంచంలో వెళ్ళినప్పుడల్లా కొనుక్కొచ్చి రకరకాల పరిశీలనలు అవి ఇవి ఆ విన్యాసాలు మామూలుగా అలంకారప్రాయంగా పెట్టుకోవడం కాకుండా ప్రాక్టీస్ చేసి వాటన్నిటిలో కూడా నిష్ణాతుడు అని వాళ్ళ పేరు తెచ్చుకున్నాడు. అమల్రాజ్ ఈజ్ ది మోస్ట్ బిజీ మ్యూజిషియన్ టుడే. నాకైతే నీకు ఏ విధమైన సలహా చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. నువ్వు అంత బాగా పాడావు ఈ పాట. ఇట్ వాజ్ సో పర్ఫెక్ట్. నీ డిక్షన్ బాగుంది, నీ చక్కగా నవ్వుతూ ఆనందంగా. ఈ పాటకు కావాల్సింది అంతకంటే ఏం అక్కర్లేదు, ఎక్స్ప్రెషన్. నవ్వుతూ హ్యాపీగా శృతిలో ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ చాలా చక్కగా పాడావు. అందుకని నేను నీకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. శుభం. బాలుగారు చెప్పినట్టు నాది కూడా సేమ్ టు సేమ్, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఓన్లీ క్లాప్స్ అంతే. థ్యాంక్ యూ. నా తరపు నుంచి ఇంకొంచెం గట్టిగా మనకి. సో చాలా బాగా పాడా. ఆల్ ది బెస్ట్. సంగీత దర్శకత్వం ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ అవకాశం దాసరి నారాయణరావు గారు ఇచ్చారు సార్, నాన్నగారు సినిమాకి. సేమ్ టు సేమ్. థ్యాంక్ యూ సార్. నాకు ఆయన ఇచ్చాడు ఫస్ట్. అవునా? సో ఆయన చెయ్యి చాలా మంచిది అని, సో అనుకోకుండా ఆయన నాకు పిలిచే అవకాశం ఇచ్చారు. అంటే పిల్లలేదు, నేనే వెళ్ళాను ఫస్ట్. విజేంద్ర ప్రసాద్ గారు అని చిన్నాన్న గారు తీసుకెళ్లారు. మా అమ్మాయి చాలా బాగా చేస్తుందండి ట్యూన్స్ అంటే. చిన్న కీబోర్డ్ ఉండేది. సో ఏది పాడతా అంటే అడగడమే తడవ కింద ట్యూన్స్ అన్నీ పాడేశాను. సో రేపొద్దున వచ్చేసి కంపోజింగ్కి అన్నారు సార్. సో అలా స్టార్ట్ అయింది. జాగ్రత్త 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 కన్న తండ్రి జాగ్రత్త, జాగ్రత్త 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 కన్న తల్లి జాగ్రత్త. రెండవ అమ్మాయిని ఆహ్వానిద్దామండి. ప్లీజ్ వెల్కమ్. తను ఎంపిక చేసుకున్న పాట రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం కీరవాణి, గానం చైత్ర అనూజ్. జుమ్మందినాథం దగ్గర నుంచి ఏం చక్కగున్నారో. ముద్దు పెడితేనే ముద్ద తినిపిస్తా, అప్ప
పప్ప తినుకుంటా నా వీలు కొరికితే మబ్బుల్లో సంద్రయ్య సిగ్గు సందడా గోరింటా ఆకులు ముద్ద నూరుతా కాళ్ళకు వేళ్ళకు నేనే అద్దుతా పాదాల దగ్గరనే సీద తీరుతా ఆహా సీద తీరుతా తెల్లవారంగానే నేనే గడుగుతా నీ కాలి మెరుపులు పొద్దు పొడుపు నీ చూస్తా చక్కగున్నవురు నా సొట్ట సెంపలోడా ఏం సిక్కగున్నవురు నా సిట్టి చుంపాలోడా ఏం సక్కగున్నావి సంపంగి ముక్కుదానా ఏం సిక్కగున్నావి లవ్వంగి టెక్కుదానా ఏలూరే ఏలూరే ఇంకా తెలుగుదనం ఉన్న పాటలు కంపోజ్ చేస్తాడు కీరవాణి. నేను రెండు కరెక్షన్ చెప్తాను, మిగతా అంతా నాకు ఏ విధమైన ఇబ్బంది కనిపించలేదు. బిగినింగ్లో చిన్న పిచ్చింగ్ ప్రాబ్లం, ఏం చక్కగున్నావే తారా ఆ నోట్ పైకి వెళ్ళడానికి కొంచెం ఏదో చిన్న అదేంటి ఆంజనేయులాగా పెట్టా మొహం మధ్యలో. కోతి చెప్పరాను చెప్పేదేదో నేను చేసేదేదో చేస్తాను అన్నట్టుంది కదా. నా చోట మాత్రం కొంచెం ఆ స్థాయి చేరడానికి ఇబ్బంది పడ్డాం అంతే, అంతకంటే ఏం లేదు. తర్వాత పాదాల దగ్గరనే సేద తీరుత అన్న చోట చాలా వైవిధ్యమైన డైనమిక్స్ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి ఒక భక్తితో కూడిన ఆరాధన, అది అంతవరకు రొమాంటిక్ ఆరాధన. అది నీకు నేను చెప్పలేను, చిన్న వయసునేది, కానీ పాటలో వాళ్ళు అలా పాడుంటారని అనుకుంటాను. నేను బిగినింగ్ తప్ప నేను వినలేదు. నాకైతే లాస్ట్ ఎపిసోడ్ పెర్ఫార్మెన్స్ కంటే ఈ ఎపిసోడ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. నాకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎస్పెషల్లీ ఈ నీ వాయిస్కి ఈ సాంగ్ బాగా సూట్ అయింది. సో చైత్ర ఎలా పాడిందో డిటో అలాగే ఉంది, నాకు ఎక్కడ తేడా కనిపించలేదు. నో డౌట్ సూపర్, కంగ్రాట్స్. అండ్ చూడ్డానికి కూడా తాప్సీలాగే ఉన్నాడు, సో అందుకని బాగా సూట్ అయింది. ఇంకా ఆల్ ది బెస్ట్. తాప్సీ అంటే అర్థం తెలుసా నీకు? ఆ సెంటర్కి రా. ఆ సినిమాలో హీరోయిన్లా నువ్వు ఉన్నావు అని చెప్పింది కదా ఆవిడ. తాప్సీ అమ్మాయి పేరు అంటే అర్థం తెలుసా నీకు? హిందీ వాళ్ళు మాటలను హ్రస్వం చేసేస్తారు. యాక్చువల్గా తాపసి, తపస్సు చేసుకునే వాళ్ళు తాపసులు అంటారనమాట. తాపసి వాళ్ళు తప్సి అంటారు దాన్ని తమాషగా. వెళ్ళిపోస్ సీట్కి వెళ్ళిపోస్ పోస్ పోస్. పాడుతా తీయగా చల్లగా సూర్యుడు వస్తున్నాడు. హర్షవర్ధన్ ఎంపిక చేసుకున్న పాట మర్యాద రావణ చిత్రంలోంచి. వ్యవహారం ముదిరిందే రాయి 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 అసలోని జంపు జిలాని సబాష్. రచన చైతన్య ప్రసాద్, సంగీతం కీరవాణి, గానం రఘు కుంచి, గీతా మాధురి. రాయ 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 సలోని జాము రాత్రుల సందు చూసి జంపు జిలాని. రాయ 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 సలోని జాము రాత్రుల సందు చూసి జంపు జిలాని. తెల్లవారి నాక చూసి పిల్లలేదని కళ్ళు మంటూ ఊరు పాట ఉడికి ఉడికి చావునే. రాయ 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 సలోని జాము రాత్రుల సందు చూసి జంపు జిలాని. అదే Yeah, hip on a hippin'. Yes, sir. Yeah, rhythm on riding. Yeah, beat on a beating. జంపే ఓ జిలాని చొక్కా. Yeah, roll on a rolling. జంపే Yeah, rough on a rocking. Yeah, they a dancing. జల 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 జలానే. ఇంటిలోన గుట్టుగా మందిలోని మట్టుగా చేద్దామ గూడు పుఠాని. పగటి పూట దొంగల మా పటేళ్ళ కింగుల గోగోట దూకి నేను నిన్ను చేరి గోకుతుంటే నాచి 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 మరే సాత్ 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 గిల్లి గిచ్చుకుంటా నాకు నచ్చవే. ఏ
షేక్ 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 బేబీ సోకు 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 ఇలా ముట్టుకుంటే ముద్దు వచ్చావే రాయే 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 రాయసలోని జమురాతురల సందు చూసి జంపు జిలానే రాయ రాయ రమ్మనంటే రాదు సలోని చిన్న మాయ చేసి మంత్రమేస్తే జంపు జిలానే బావ్ yo yeah wow yo yeah wow yo yo hey you wanna fill in the bullet wow yo yeah wow yo yeah wow yo yo hey you wanna fill in the bullet yeah తెలుగు అంతా చాలా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసావు కానీ మధ్యలో ఆఫ్రికన్ కొంచెం ప్రొనౌన్సియేషన్ ఇంకా బాగుంటే బాగుంటుందండి. ఏం చెప్పనయ్యా, దానికి ఏమైనా అర్థం ఉంటే చెప్తావు ఒకసారి. ఏంటి మొట్టమొదటి పాడింది ఏంటి చెప్పది అనేది, ఏదో గుర్రాలు తోలేవు మధ్య మధ్య లేదు, ఇదేంటి చెప్పు చెప్పు. 1 2 3 4 అదే Yeah, hip on a hippin'. yes say Yeah, rhythm on riding. Yeah, beat on a beating. జంపే ఓ జిల్లాని చొక్కా Yeah, roll on a rolling. చంపే Yeah, rough on a rocking. They did in a dancing. జిల్ల జిల్ల Jilla jilla. అదే నాకు అది క్లారిటీ మాత్రం నాకు అర్థం కాలేదు కానీ పాట అంతా తెలుగు మాత్రం కరెక్ట్గా అన్నావు. ఆ భాషను కూడా చాలా చక్కగా అనగలిగేటటువంటి ధైర్యం భగవంతుడు నీకు ఇవ్వాలన్నాను. ఎందుకంటే ఈ పాట గురించి నేను ఏమీ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ కానివ్వండి, నువ్వు మాట్లాడు తల్లి. హర్షవర్ధన్ సూర్య, ఈ సాంగ్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. పల్లవి ఒకలా ఉంటుంది, చరణం వచ్చేసరికి కొంచెం మెలోడీ జాయిన్ అయ్యి ఒకలా ఉంటుంది. సో ఆ వేరియేషన్ బాగా ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ పల్లవిలో స్లాంగ్ ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది. సాంగ్ కంటే కూడా ర్యాప్ చాలా బాగా పాడావు నాకు తెలిసి. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత అమ్మాయిని ఆహ్వానిద్దామండి ప్లీజ్. నూతన ఎంపిక చేసుకున్న పాట అలా మొదలైంది సినిమా నుంచి ఏదో అనుకుంటే. రచన లక్ష్మీ భూపాల్, సంగీతం కళ్యాణి మాలిక్. మీ కుటుంబం అంతా వచ్చేస్తున్నారు ఈ ఎపిసోడ్లో. గానం నిత్యా మీనన్ అండ్ దీపు, వాళ్ళు కూడా మీ ఫ్యామిలీయేనా? ఒక విధంగా మన ఫ్యామిలీ అందరూ. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగిందే. సర్లే గగ్గోలు పెట్టకే, అంతా మన లైఫ్ మంచికే, మందుంది మనసు బాధకే, వదిలేద్దాం కథని కంచికే. అసలు ఈ ప్రేమ దోమ ఎందుకు టెల్ మీ వై, ఎవరిష్టం వాళ్ళది మనకెందుకు వదిలే. ఈ ప్రేమ దోమ ఎందుకు టెల్ మీ వై. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగిందే. మొట్టమొదటి సెలక్షన్స్ నుంచి చూస్తున్నాను, ఇవాళ మాత్రం ఎందుకు డ్యాన్స్ చేసావో చెప్పాలి. ఇంతకు ముందు కూడా వేసాను సార్. ఏం వేసావు? ఎప్పుడు ఏ పాటకి చెప్పమ్మా? అలెగ్రా. అలెగ్రాకి డాన్స్ చేసావా? సో ఇలాంటి పాటలు వస్తే డాన్స్ చేస్తారనమాట మీరు కదా, నిజమా? నీకు అలా అనిపిస్తుంది డాన్స్ చేయాలని? యు ఆర్ కంఫర్టబుల్ లైక్ దట్? అయితే మాకు గొడవేం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కంఫర్టబుల్ వీఆర్ కంఫర్టబుల్. ఈ పాట గురించి నేను పెద్ద కామెంట్ చేయడానికి ఏం లేదు. ఈ పాటకి ఇంతకంటే ఎవరైనా ఎక్కువగా న్యాయం చేయగలిగేది ఏమీ లేదు. ఆ పాట ఎలా ఉందో అలాగ పాడావు. నో కామెంట్స్ ప్లీజ్. గాడ్ బ్లెస్ యూ.
డెఫినెట్లీ గుడ్ అటెంప్ట్ అండ్ గుడ్ పెర్ఫార్మెన్స్. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్. తర్వాత అమ్మాయిని పిలిచేది అర్జెంట్గా. నివేదిత ఎంపిక చేసుకున్న పాట నా కోసం నువ్వు జుట్టు సరే అలా కానీ నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే అన్న పాట మగధీర సినిమా నుంచి కీరవాణి గారి రచన, సంగీతం కీరవాణి, గానం గీతా మాధురి, దీపు. బాగుంది 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 నా కోసం నువ్వు చుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది, నా కోసం నువ్వు చుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది, నా కోసం నువ్వు గోడ దూకేయడం బాగుంది, నీ కనపడక కోళ్ళు కొరికేయడం బాగుంది, పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చాబోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చాబోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చాబోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చాబోయ్, నా కోసం నువ్వు చుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. కేబీఆర్ పార్కులో జాగింగ్కు వెళ్ళావంటూ విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్, స్విస్ వీధుల మంచులో మాట్లాడుతూ ఫ్రెంచ్లో బర్గర్ తింటున్నావంటూ ఇంటిమేషన్, పాలకడలి ఎట్టడుగుల్లో పూల పరుపు మెత్తడి పిల్లో పైన పడుకునుండుంటావని క్యాల్కులేషన్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చాబోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చాబోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చాబోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చాబోయ్. బాగుంది. ఆల్ ది బెస్ట్. సాంగ్ బాగుంది. కొంచెం టెంపో చూసుకో, చాలా చోట్ల పోయింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. పాడుతా తీయగా చల్లగా. ఇప్పుడు మన ముందరికి 6వ అభ్యర్థిని వస్తుంది, ఆహ్వానిద్దాం ప్లీజ్. దామిని ఎంపిక చేసుకున్న పాట భాస్కర్ భట్ల రచన, సంగీతం చక్రి, గానం గీతా మాధురి, గోలీమార్ సినిమా నుంచి. ఈ పాటని అనౌన్స్ చేయగానే మగాళ్ళు ఎవరు చప్పట్లు కొట్టకూడదు, మగాళ్ళు ఒట్టి మాయగాళ్లే. నట్టెట్లు ముంచేసి పోతారే, ఏడు కూడా ఎంతే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలియదే, నట్టెట్లు ముంచేసి పోతారే, ఏడు కూడా ఇంతే. మగాళ్ళు ఒళ్ళంతా తిమ్మిర్రంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే, మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే, ఏడు కూడా ఇంతే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలియదే, నట్టట్లో ముంచేసి
కూడా ఇంతే. కూసంతో దర్పు కోరుకుంటాం, కూసంత టైం ఇస్తే పొంగిపోతాం. కూసంతో దర్పు కోరుకుంటాం, కూసంత టైం ఇస్తే పొంగిపోతాం. మగాళ్ళ గోలింటూ ఫీలింటూ దారింటూ తీరంటూ ఏమో ఏంటో మీకు నచ్చినట్టే మేము మారినా, మా గుండె కూసి మీకు ఇచ్చిన మీరింతే. చిచ్చి ఈడు కూడా ఇంతే. మగాళ్ళు వట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే. ఈడు కూడా ఇంతే. Very professional. Very, very professional way you have presented. ఎంతన్నావు నీ ఏజ్? 14. బాగా అలా 40 అనబై 14 అన్నావా? లేదు, 14. 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఒక ఆమెను తీసుకొచ్చి 14 ఏళ్ళ పాపాయిని చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది నీ ఎక్స్ప్రెషన్. అంత బాగా పాడావు అనమాట. థ్యాంక్ యూ సార్. నేను ఆ మధ్య ఎక్కడో రేడియోలో విన్నాను ఈ పాట. నాకు బాగా నచ్చిన కారణం ఏంటంటే ది ఎక్స్ప్రెషన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎవరు పాడారంటే వాళ్ళు అనౌన్స్ చేయలేదు. నాకు ఇప్పుడున్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం కష్టం, నాకు చేత కాదు. గీతా మాధురి పాడిందని ఇప్పుడు తెలిసింది నాకు. అమ్మాయి చాలా బాగా పాడింది, నువ్వు అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. హార్టీ కంగ్రాట్స్. ఎందుకంటే గీతా కంటే ఒక మెట్టు ఎక్కువగానే పాడావు. నాకు నీ ఎక్స్ప్రెషన్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. డెఫినెట్గా ఇలా పాడుంటే ఇంకా బాగుండేది గీత. సో చాలా బాగా పాడావు, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న సింగర్లా పాడావు. తర్వాత అమ్మాయిని ప్లీజ్ వెల్కమ్. తను ఎంపిక చేసుకున్న పాట రామజోగ శాస్త్రి గారి సాహిత్యం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, హరిణి పాడింది. 100% లవ్ సినిమా నుంచి తిరు తిరు గణనాథ. తిరు తిరు గణనాథ తిత్తిత్తై, తిరు తిరు గణనాథ తిత్తిత్తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరు తిరు గణనాథ తిత్తిత్తై, నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై. తిరు తిరు గణనాథ తిత్తిత్తై, తిరు తిరు గణనాథ తిత్తిత్తై. సని సగస సగమ మామ్మ గమ పమ మపని పాప మపని స సాని సగసని సని పాని పమ పమ గమ గస సని సగస సగమ మామ్మ గమ పమ మపని పాప మపని స సాని ఆ. చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూ నువ్వు. కనులారా చదివింది ఒకసారే అయినా కల్లోను మరిచిపోని మెమరీ నువ్వు. చదివిన ప్రశ్నలనే పరీక్షలు రానివ్వు, చదవనిదేదైనా చాయిస్లో పోనివ్వు. ఒక్కొక్క దండానికి ఒక్కో మార్కు పడినివ్వు. ఏ టెన్షన్ తరికి రాని ఏకాగ్రత నాకివ్వు. ఆన్సర్ షీటు పైన ఆగిపోని పెన్నివ్వు. తిరు తిరు గణనాథ తిత్తిత్తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరు తిరు గణనాథ తిత్తిత్తై, తిరు తిరు గణనాథ. 100% 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
బాయ్
ఇంకొంచెం బాగా పాడుంటే బాగుండేది అనిపించింది నాకు. టోటల్గా అక్కడక్కడ ఫ్లాట్ అయింది శృతి. అండ్ అవి చూసుకుంటే రెస్ట్ ఆఫ్ థింగ్ ఓకే, గుడ్. థ్యాంక్ యూ. ఎక్కడెక్కడ చెప్తాను పల్లవిలో, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై అన్న చోట నీ వెలుగు పంచు అన్న సంగతి కూడా క్లియర్గా లేదు పల్లవిలో. తర్వాత తీరు తీరు గణనాథ నాథ వాట్ ఎవర్ సంగతి ఈజ్ దేర్. ఆ తుండు పల్లవి వస్తున్నప్పుడు అది కూడా క్లీన్గా ఉండాలి. తమాషా సరదాగా ఉంది కదా పాట. వినాయకుడికి నేను పరీక్షకి వెళ్తే నాకు ఎలా హెల్ప్ చేయాలి, మార్కులు రావాలి అని. ఆ 2-3 చోట్ల పిచ్చింగ్ గురించి కొంచెం చూసుకో. దీన్ని చమత్కారంగా పాడొచ్చు, ఇంకా కొంచెం చమత్కారంగా పాడొచ్చు. అది ఎలాగో నాకు తెలియదు, నువ్వే నేర్చుకోవాలి అదంతే. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే, వచ్చేమ్మా తర్వాత అమ్మాయి. అనగా ఎంపిక చేసుకున్న పాట రహమాన్ రచన, సంగీతం రెహమాన్, ఏఆర్ రెహమాన్ కాదండి, నేను కొత్త వారట ఎవరు. గానం భార్గవి పిళ్ళై హేమచంద్ర. నేను నా రాక్షసి సినిమా నుంచి పాపం పుణ్యం. దేవుడు వాడికి ఏదో పని కావాలి కాబట్టి మనుషుల్ని సృష్టించి ఆడుకుంటున్నాడు. ఆడి సుఖం కోసం మనం బలైపోతున్నాం. ఆడి కష్టాలు పెడితే ఊరుకుంటామా అని కన్ఫ్యూజ్ చేసే నా హాయిగా బతికేయాలి. ఎవడి మాట వినకూడదు, ఏమీ పట్టించుకోకూడదు. మడత పెట్టి తోసే తోసే. పాపం పుణ్యం కాలికి వదిలి నచ్చుందేదో చేసేసాయి. ఊహు ఊహు కష్టం నష్టం కాలితో తన్నే కోలంతోనే పందెం వేయి. ఊహు ఊహు పాపం పుణ్యం కాలికి వదిలి నచ్చుందేదో చేసేసాయి. ఊహు ఊహు కష్టం నష్టం కాలితో తన్నే కోలంతోనే పందెం వేయి. ఊహు ఊహు జరా సా బోలో జిందగీ కి సలాం నమస్తే బోలో లవ్ ఇస్ సో బ్యూటిఫుల్ బోలో ఎప్పుడు తుమ్ హస్తే గాతే బోలో నీలాగా లవ్ సెట్. ఊహు 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 come on everybody now, everybody come on, love it, that's the melody. Come on everybody now, everybody come on, love it, that's the melody. ఎంత పొడుగు ఎంత పొడుగు బతికామన్నది చోటుదే యారో. ఎంత లోతు బతికామన్నది దేక్కులో యారో. ఉన్ననాడు లేని నాడు ఒక్కలాగే గడిపే. ఎప్పుడైనా ఎక్కడైనా తగ్గకుండా బతికే. నిన్ను చూసి దేవుడైనా కుళ్ళుకుపోవాలే. ఊహు 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 జరా సా బోలో జిందగీ కి సలాం నమస్తే బోలో లవ్ ఇస్ సో బ్యూటిఫుల్ బోలో ఎప్పుడు తుమ్ హస్తే గాతే బోలో నీలాగా లవ్ సెట్. ఊహు 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 ఇంత ముగ్ధగా సిగ్గుపడుతూ ఉండే అమ్మాయి ఈ పాట ఇంత బాగా ఎలా పాడగలిగా నువ్వు? ఆ? నాకు పాటలు అంతా నచ్చింది. నువ్వు ఊహు అనడం ఎంత బాగుందో. ఊహు 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 ఊహు. ఇట్ వాస్ సింపుల్, స్ట్రైట్, బ్యూటిఫుల్లీ ప్రెజెంటెడ్. యా సేమ్ థింగ్, నైస్ ప్రెజెంటేషన్, గుడ్ సాంగ్. ఆ ఊహు మాత్రం ఆ సెకండ్ది వచ్చి నువ్వు పాడింది వచ్చి పార్ట్, అది మెయిన్ వర్షన్ కాదు. అది ఊహు ఊహు నోట్, అది
గాని అని పాడుతున్నావు, గారి అది నువ్వు పాడింది వచ్చి పాట అది. సో దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పిల్లలకి హార్మోనియం వింటున్నప్పుడు ఏది మొదటి నోటో ఏదో తెలియదు వాళ్ళకి, అందులో ఏది బాగా వినిపిస్తే దాన్ని ప్రజెంట్ చేస్తారు. డజంట్ మ్యాటర్, ఇట్స్ ఓకే. ఎస్, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నౌ చంద్రుడు. క్యా బాత్ హై. అదేంటి మెడలో ఏంటి సి, అది దేనికి అది? సి ఫర్ చంద్రుడు. నిన్ను కాదురా నేను ఇమిటేట్ చేసింది. ఒకసారి ఇట్రారా. వీడు మొహం గుర్తుందా మీకు? గణేష్ రేవంత్ పిచ్చి పిచ్చిగా మిమిక్రీలో అన్నీ చేసి అద్భుతంగా యాక్ట్ చేశాడు. అండ్ ది విన్నర్ ఈజ్ హియర్. దా నూరా పైకి రా. తన లాస్ట్ సిరీస్ విన్నర్ ఈ అమ్మాయి. వీళ్ళిద్దరు ఇక్కడ బుద్ధిగా కూర్చొని వింటున్నట్టు నటిస్తున్నారు. ఎంత అల్లరి చేస్తున్నారో చెప్పడానికి లేదు ఇక్కడ కూర్చొని. వీడైతే ఏంట్రా ఈ అమ్మాయితో అంటున్నాడు వాడు, ఏంటి ఉండవా, నేను నా మైకు నా ఇష్టం, నేను నా మైకు, నేను నా రాక్షసిలాగా. వీడు అంటున్నాడు ఆ అమ్మాయితో, బాలుగారు బుగ్గలు చూస్తే గిల్లాలి అనిపిస్తుంది ఇట వాడికి. ఏంట్రా ఈ అమ్మాయితో అంటున్నాడు వాడు, ఏంటి ఉండవా, నేను నా మైకు నా ఇష్టం, నేను నా మైకు, నేను నా రాక్షసిలాగా. వీడు అంటున్నాడు ఆ అమ్మాయితో, బాలుగారు బుగ్గలు చూస్తే గిల్లాలి అనిపిస్తుంది ఇట వాడికి. అన్నాడా లేదమ్మా? తను కూడా అంది మీ బుగ్గలకి వెళ్ళారని తను కూడా. ఒరే అది అన్యాయం రా. ఆ అమ్మాయి ఆ బిడ్డ సంగతి నాకు తెలుసు. నువ్వు పరమ కిరాతకుడివిరా. నువ్వు అనలేదు అంటే ఎట్లా? నా మీద ఒట్టే చెప్పరా అనలేదని. ద్రోహి, దుర్మార్గు. గిచ్చుకోరా, నీకు అందంగా ఇస్తుందా? నా బొగ్గలు పుచ్చుకో, గిచ్చుకో. మామూలుగా ఏమన్నావు చెప్పు. నేను ఇలా అన్నా, ఇలాగ అన్నాను అంటే అంతే. నువ్వు అన్నది ఏంటి? ఫస్ట్ పొట్టను గురించి నువ్వు అన్నావు, బొగ్గల గురించి నువ్వు అన్నావు. అలా అయిపోయినరా గురువుకు. నీళ్లు లేని బావిలో నెచ్చినేసుకొని దిగి చచ్చిపోవచ్చు. ఎంత కష్టం కలిగింది బాలసుబ్రహ్మణ్యం నీకు. ఈమె చేద వేసి నన్ను పైకి లాగుతుందట. నువ్వు పడిపోతావు బావిలో నాతో పాటు. నన్ను లాగలవా నువ్వు? సరే ఆ బుగ్గలు ఏదో లాగేశారు. ద్రోహి, దుష్టుడా. తను అనింది, నువ్వు అన్నావా? ఒప్పుకున్నాడు, తను ఒప్పుకుంది. ఓకే, బుద్ధి కూర్చోండి అక్కడ. సరే పాట పాడేసాయి. వీడు ఎంపిక చేసుకున్న పాట కొత్త ఆహనా పెళ్ళంట. భాస్కర భట్ల రచన, సంగీతం రఘు కుంచే, గానం రఘు కుంచే. పెళ్లి చేసుకోరా సుబ్రహ్మణ్యం. రవణమ్మ పెళ్ళందుకే రవణమ్మ, తను దురసందు లేదు మెడకే మోడోల. రవణమ్మ పెళ్ళందుకే రవణమ్మ. బంజబే అరే ఈడవడ్రా, కళ్ళు దాకిన కోతి లెక్క వేస్తుండు. పండగ వాడరా అంటే దండగ పాడుతుండు. ఈ నీ లోపల తీసిపోయి బాడీ అంతా చెక్ చేయి. పెళ్ళి వద్దు అనకురా ఓరి నాయన, పెళ్ళామే దిక్కవుతి బతుకు చివరన. పెళ్లి చేసుకున్నాక బిడ్డలొత్తారో, నాన్నని ముద్దుగా పిలుస్తుంటారో. మూడు ముళ్ళు వేస్తే అది ముట్టటైన బంధం, ఆ బంధమే కాదా సృష్టికర్త మూలం. దేవతలే దిగి వచ్చి దీవించేది పెళ్ళే. పెళ్లి చేసుకోరా బయలొల్లి చేయక సుబ్రహ్మణ్య, పరేషాను చేస్తవేంది ఒప్పుకోరా సుబ్రహ్మణ్య. పెళ్లి చేసుకోరా బయలొల్లి చేయకు సుబ్రహ్మణ్యం, పరేషాను చేస్తవేంది ఒప్పుకోరా సుబ్రహ్మణ్యం. షాదీ చేసుకుంటే మస్తు మస్తుకుంటది, పెళ్ళామొచ్చినాక జబర్దస్తుకుంటది. ఎన్నేళ్ళుంటావు సోలోగా సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం భూకొట్టే సుబ్రహ్మణ్యం, పిల్ల
ఆలోచించుకురా లొల్లి చేయకు సుబ్రహ్మణ్యం మస్తుకురా సుబ్రహ్మణ్యం మస్తుకుంటది సుబ్రహ్మణ్యం సోచాయించకురా పెళ్లి చేసుకోరా పై లొల్లి చేయకు సుబ్రహ్మణ్యం పనేజాను ఎస్తవేంది ఒప్పుకోరా సుబ్రహ్మణ్యం పొద్దుగాల లేవంగానే కాలు మొక్తది చాయి గప్పు నోటి కాంచి తాగిపిస్తది ముద్దు పెట్టి నవ్వుతా ఎదురు వస్తది నెత్తి మీద పెట్టి నిన్ను చూసుకుంటది తూం తక్కిపోయి పిల్లనిచ్చేవాడు ఏడి పిలిచి పిల్లనిస్తే నీకింత నీల్గుడేంది జీతాలు రెండొస్తాయి చేసుకోరా సుబ్రహ్మణ్యం లొల్లి చేయకు సుబ్రహ్మణ్యం ఒప్పుకోరా సుబ్రహ్మణ్యం మస్తుకుంటది సుబ్రహ్మణ్యం సోచాయించుకురా లేట్ చేయకు సుబ్రహ్మణ్యం కొట్టే సుబ్రహ్మణ్యం పిల్ల సుబ్రహ్మణ్యం ఆలోచించుకురా పెళ్లి చేసుకోరా పై లొల్లి చేయక సుబ్రహ్మణ్యం పరేజాను ఎస్తవేంది ఒప్పుకోరా సుబ్రహ్మణ్యం షాదీ చేసుకుంటే మస్తు మస్తుకుంటది పెళ్ళామొచ్చినాక జబర్దస్తుకుంటది ఎన్నేళ్ళుంటావు సోలోగా సుబ్రహ్మణ్యం లొల్లి చేయకు సుబ్రహ్మణ్యం ఒప్పుకోరా సుబ్రహ్మణ్యం మస్తుకుంటది సుబ్రహ్మణ్యం సోచాయించుకురా లేట్ చేయకు సుబ్రహ్మణ్యం కొట్టే సుబ్రహ్మణ్యం పిల్ల సుబ్రహ్మణ్యం ఆలోచించుకురా బాగా పాడే సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ. చాలా బాగుంది. విజిల్ ఎక్కడ నేర్చుకున్నావు? చాలా మందికి రాదు తెలుసా విజిల్ అసలు. బాగా వేస్తున్నావు విజిల్. అండ్ సాంగ్ చాలా బాగా పాడావు. చాలా లైవ్లీగా ఉంది ఎక్స్ప్రెషన్ అన్నీ కూడా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ పాట అన్నిట్లోకి నాకు నచ్చిన లైన్ ఏంటి తెలుసా? జీతాలు రెండు వస్తాయి. ఈ మధ్య పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ అదే చేసుకుంటున్నారనమాట. నువ్వు మాత్రం అలా వద్దు. ఇంట్లో ఉండే అమ్మాయి పిల్లల్ని చూసుకునే అమ్మాయిని చేసుకుని అన్నా. కరెక్టేనా? ఆల్రెడీ ఏమన్నా లేదు కదా? బాగా పాడా. నిజంగానే అలా విజిల్ వేయడం చాలామందికి రాదు. ఆ విజిల్ అలా వినిపించడానికి కారణం ఏంటంటే ఆ మైక్ ఎవరు వాడిన మైకు? శ్రీలేఖ మైకు. అందుకని విజిల్ అంత బాగా వచ్చిందన్నమాట. నేను కంపోజ్ చేసిన పిక్చర్స్లో చాలా చాలా ఇష్టమైన సాంగ్ ఇది. ధీర సమీర్ యమునా తీరే ధర్మచక్రం మూవీలో అగైన్ మై ఫేవరెట్ సింగర్ బాలు గారు అండ్ చిత్ర గారు ఈ సాంగ్ పాడారు. మరి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈటీవీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను పాడుతా తీయగాకి జడ్జిగా. మళ్ళీ ఇన్నేళ్లకి నాకు మళ్ళీ అవకాశం కల్పించినందుకు అంటే ఆయన్ని ఏమనాలో తెలీదు. సో అంత బాలుగారు అంటే అంత ఇష్టం, అంత అభిమానం, అంత ప్రేమ అన్నీ ఉన్నాయి. సో అలాంటి బాలుగారికి మరొకసారి నా పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. धीर समीरे यमुना तीरे वसति वने वनमाली ग्राम समीपे प्रेम कलापे चिलित गुण रसकेली आकाश में ना हाथुगा नी कोसम चामुतुगा तेचानुरा मेचानुरा गिंचे नच्चिन सొగసులు धीर समीरे यमुना तीरे वसति वने वनमाली ग्राम समीपे प्रेम कलापे चिलित गुण रसकेली
చిగురు వణుకు చలిలో మదనుడికి పొగరు పెరిగి పొదలో గోరింట బొద్దుల్లో నా పేరంటాలి ఆడే వేళ నీరసమీరే ఏమునా తీరే వసతివని వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చిలితగుణ రసకేళి ఆకాశమే నా హద్దుగా నీ కోసం చావదుగా అదే చానురామే చానురా గిల్చి నచ్చిన సొగసులు ధీర సమీరే ఏమునా తీరే వసతివని వనమాలి అమ్మాయి వచ్చి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోయిన వారం ఈ వారం కూడా మనకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. చాలా మనసారా మాట్లాడింది, పిల్లల్ని ఆశీర్వదించింది. ఒక్కసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం మన హర్షధ్వానాలతో. మీకు ముందుగా మనవి చేశాను నేను, పోయిన వారం క్వార్టర్ ఫైనల్స్, ఈ క్వార్టర్ ఫైనల్స్ రెండు కలిపి అందులో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు నిష్క్రమిస్తారని. దానికంటే ముందుగా ఈ వారం ఎక్సోడిస్ షైన్ వారి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన, ప్రతి వారం ఆ వారం అద్భుతంగా పాడినటువంటి వాళ్ళకి ఎక్సోడిస్ షైన్ వారు 5,000 రూపాయల చెక్కుని ఇస్తున్నారు. అది అమ్మాయి ఇస్తుంది తనకి. ఇట్ గోస్ టు చిరంజీవి దామిని అగైన్ ఫర్ ది 4th టైం. ఇప్పుడు మార్క్స్ అన్ని చదువుతాను. సాయి రమ్య 81.5%, సాయి దీప్తి 70%, హర్షవర్ధన్ 79%, నూతన 78%, నివేదిత 69.5%, దామిని 87.5%, లహరి 73%, అనఘ 81.5%, శరత్ చంద్ర 84.5%. ఇందులో తక్కువ మార్క్ 69.5. ఇది తక్కువ మార్కే కానీ అది గిట్టించే మార్కు కాదు. 69.5 అంటే 70 అనుకుందాం. 70 మార్కులు వస్తే A+. ఆ చిరంజీవిని ముందుకు పిలుస్తున్నాను. తనకు ఈటీవీ జ్ఞాపిక, ప్రశంసాపత్రం, బహుమతి, తర్వాత సనాతన పబ్లిషర్స్ బెంగళూరు వారి బహుమతి శ్రీమద్ భగవద్గీత తాళపత్ర గ్రంథం, అది కూడా అమ్మాయికి ఇవ్వబడుతోంది. ఐ మిస్ యూ శ్యామ సుందరునే మురళి. ఆల్ ది బెస్ట్ అమ్మా. మనం తప్పకుండా మళ్ళీ కలుసుకుంటాం. నో డౌట్ అబౌట్ దాట్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ వచ్చేవారం కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు శ్రీలేఖ ఫర్ బీయింగ్ విత్ us. God bless you all. Good night to you all.